బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పాడి రైతుల అవగాహన సదస్సు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో భువనగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో పాడి రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథి హెరిటేజ్ ప్రొక్యూర్మెంట్ హెడ్ రామ్మోహన్ మాట్లాడుతూ, హెరిటేజ్ డైరీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయడం కొరకు ఆర్థికంగా మరియు సామాజిక భద్రతను కల్పిస్తుందన్నారు. అదేవిధంగా హెరిటేజ్ డైరీ మొత్తం భారతదేశంలోని 13 రాష్ట్రాలలో 3 లక్షల పైగా రైతులతో ఒక రోజుకు 19 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుందని, అందుకు అనుగుణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో హెరిటేజ్ పాల శీతలీకరణ కేంద్రం ద్వారా ఒక రోజుకు 11,000 లీటర్ల పాలను 880 మంది రైతుల నుండి 43 గ్రామాలకు ద్వారా పాలను సేకరిస్తున్నట్టు ఆయన తెలిపారు. పాలు పోసే ప్రతి రైతుకు నేరుగా రైతు యొక్క బ్యాంకు అకౌంట్లోనే పాల బిల్లులను ప్రతి 10 రోజులకు ఒకసారి జమ చేయడం జరుగుతుందన్నారు. పాలు పోసే ప్రతి రైతుకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. హెరిటేజ్ డైరీ నుండి సబ్సిడీ ద్వారా దానా మరియు కాల్షియం మినరల్ మిక్చర్ను, పాడి పశువులకు ప్రమాద బీమా సౌకర్యం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రీజినల్ హెడ్ వరప్రసాద్, భువనగిరి డైరీ మేనేజర్ యలగందుల బాలకృష్ణ, రామకృష్ణాపురం పాడి రైతులు ఆంజనేయులు, సత్యనారాయణ, లావణ్య, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, రాములు, రామ్రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు. ఒకవేళ ఆవేమన్నా పొరపాటు ఉండి ఏదో మనకు తెలియదుగా అయితే సార్ వచ్చి మీరు చెప్పినట్టు వింటాము. ఆయనకు వచ్చి మేము నీళ్ళు పాలు కలిపితే మాకు బిల్లు ఎక్కువ అట్లా, కానీ అది అన్న పొరపాటు ఉంటే పోసుకోవాలి సారు. మేము కలిపి బాధ తీసుకొచ్చినామంటే మనం 8.0 మనం స్టాండర్డ్ పెట్టినాం. 8.0 కన్నా మీ ఎస్ఎన్ఎఫ్ తక్కువ రావచ్చు, తక్కువ వస్తుంది, ఏదో ప్రాబ్లం ఉన్నది. బాగోలేదంటే డాక్టర్ కానీ తీసుకొచ్చినాం. అందుకే అవన్నీ మీకు చెప్పేది, ఇవి పెడితే మీకు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ సరిగ్గా వస్తుంది, రేట్ సరిగ్గా వస్తుంది, మీరు లాభపడతారనే ఉద్దేశంలో ఈ మీటింగ్ పెట్టింది. ఒకవేళ అదంతా చేసిన తర్వాత కూడా రాలేదనుకో, అది మా గ్యారంటీ. నీళ్ళు కలిపితే మనం ఏం చేయలేం. అది ఉన్న కాడికే